హలో ఫ్రెండ్స్, యాత్రా సమయాలకు ట్రావెల్ టైమ్స్ మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. నిన్న మొదలెట్టాం, ఇవాళ రెండో రోజు. నిన్న నిజానికి నాకు చాలా సంతోషం అనిపించింది. మనకంతగా పరిచయం లేని ఒక యాత్రా ప్రక్రియ, ఒక యాత్రా రచయిత, ఆవిడ గురించి 10 మందికి చెప్పటం, ఆవిడ కూడా మనతో పాటు కార్యక్రమంలో పాల్గొనటం, స్పందించటం, మీ అందరితో చాట్ చేయటం చాలా సంతోషం అనిపించింది. మాహి వెల్కమ్, సోమశేఖరరావు గారు వెల్కమ్. ఇవాళ మనము నిజంగా దేశాలు దాటుకుని, కాలాలు దాటుకుని చాలా దూరం వెళ్ళిపోతున్నాం. సిల్క్ రూట్. ఆ దూరాల్లోకి వెళ్ళినప్పుడు మనతో పాటు ఇంతకుముందు వెళ్ళి వచ్చిన పరవస్తు లోకేశ్వర్ కూడా ఇవాళ మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శ్రీనివాస్ గారు, కెమెరా కొంచెం సెంటర్కి తీసుకురమ్మన్నారు. ఓకే, తీసుకొచ్చానని అనుకుంటున్నాను. రైట్ అండి. శబ్దము, చిత్రము స్పష్టంగా ఉన్నాయా శ్రీనివాస్ గారు? కన్ఫర్మ్ చేయండి. ప్రసాద్ గారు, హలో అండి, బాగుంది, మొదలెట్టాం. సో సిల్క్ రూట్లో సాహసయాత్ర గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ఇంకొక 2-3 నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. రైట్ అండి. శ్రీనివాస్ బందా ఓకే అన్నారు. నిన్నటి కార్యక్రమంలో కొంతమంది వచ్చారు, వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకోవటంలో నేను కొంచెం అలక్ష్యం చేశానేమో అనిపిస్తుంది. ఆర్జే శ్రీ, నన్ను జయభారతి గారితో పరిచయం చేసిన మనిషి, కోండ్రు రమేష్, వాడ్రేవు రాజారావు, ప్రొఫెసర్ ఆదినారాయణ, ఎంఎస్కే కృష్ణజ్యోతి, వెంకటశాస్త్రి కొంపెల్ల, సూర్యప్రకాశరావు, బాలాంత్రపు ప్రసూన, చిన్ని అజయ్, ఇక్బాల్ చంద్, నారాయణరావు, కుందుర్తి రజనీకాంత్, వరప్రసాద్, జ్ఞానశేఖర్, కేఎస్ఆర్ మూర్తి, శైలజ కాళ్ళపూరి, పద్మ పివి, వీళ్ళందరూ నేను రావటం, మనతో పాటు ఉండటం చాలా సంతోషం అనిపించింది. అలాగే నా ఢిల్లీ మిత్రుడు బందా శ్రీనివాస్ కూడా జాగ్రత్తగా వినటము, ప్రోగ్రాం అయిన తర్వాత కొన్ని చక్కటి సూచనలు చేయటము చేసింది. సూచనలతో పాటు ఆయన ఒక మాట అన్నారు. ఒక యువతి, 30-35 ఏళ్ల మనిషి, 12 మంది సభ్యులు తీసుకుని, అందులోనూ మోటార్ సైకిల్ మీద 57 రోజుల పాటు వెళ్ళి రావటం అంటే అది నిజంగా చాలా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఆయన ఆర్మీలో పనిచేశారు. మా ఆర్మీలో ఇలాంటి ఎక్స్పెడిషన్స్ పెట్టుకుంటే కనీసం ఒక కర్నల్ స్థాయి అధికారి అలాంటి ఎక్స్పెడిషన్స్కు నాయకుడుగా ఉంటారు. అలాంటి పెద్ద బాధ్యత జయభారతి గారు నిర్వహించటం అన్నది నిజంగా నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అన్నారు. జయభారతి గారు, మీకు మరొకసారి ఈ విషయంలో మా అభినందనలు. ముందే అనుకున్నట్టుగా మొత్తం 6 రోజుల కార్యక్రమం ఇది రెండో రోజు. లోకేశ్వర్ గారు, మీకు అప్పుడే మిత్రులంతా కూడా హలో చెప్పటాలు జరుగుతున్నాయి. సత్యం మందుపాటి గారు, వెల్కమ్ అండి. కృష్ణమూర్తి వచ్చావా? వెంకటేశ్వరన్ గారు హలో. తర్వాత ఇంకొక 2 నిమిషాల్లో మనం కార్యక్రమం మొదలెడదాం. సిల్క్ రూట్ అంటే చాలా మందికి ఏదో ఒక రకంగా ఆ మాట పరిచయమే. చాలా మందికి తెలుసు కూడా అదేమిటి అన్నది, కొద్దిమందికి తెలియకపోవచ్చు. బహుశా మీలో కనీసం కొంతమందైనా కూడా ఈ లోకేశ్వర్ రాసిన సిల్క్ రూట్లో సాహసయాత్ర అన్న పుస్తకం చదివే ఉంటారు. చదివినా కూడా మరొక్కసారి నాతోనూ లోకేశ్వర్తోనూ కలిసి ఒక అరగంట ఆ సిల్క్ రూట్లో తిరిగి రావటం అన్నది మీ అందరికీ సంతోషము, సంతృప్తి కలిగించే విషయం అని నేను గట్టిగా నమ్ముతాను. 8 ఏళ్ల క్రితం, ఖచ్చితంగా చెప్పాలి అంటే 2012 సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో కరోల్ బాగ్లో ఒక ఆయన్ని కలవటానికి వెళ్ళాను. మిత్రుడు. ఆయన మర్నాటి ఉదయం తెల్లవారుజామున
విమానం పట్టుకుని విదేశాలు వెళుతున్నారు. ఢిల్లీ వచ్చారు కదా, వెళుతున్నారు, ఒకసారి పలకరించి శుభాకాంక్షలు చెబుదాము అని వెళ్ళాను. వెళ్ళి చూస్తే మొత్తం ఆయన వెళ్ళేది చాలా పెద్ద యాత్ర. 2 నెలలు వెళుతున్నానండి, చాలా దేశాలు వెళుతున్నానని చెప్పారు. చూస్తే చాలా తక్కువ లగేజ్. ఏమిటి ఇంతేనా అన్నారు. అవును కదా, యాత్రికుడికి ఇంతకన్నా ఎక్కువ దూరాభారం అవుతుంది, బరువు భారం అవుతుంది అన్నారు. సరే, నాకు అది అర్థమైంది. మీరు విదేశాలు వెళుతున్నారు కదా, ఇది ఎన్నోసారి, ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ఆ విదేశాలు వెళ్ళొచ్చారు అన్నాను. ఇదే మొదటిసారి అమరేంద్ర అన్నారు ఆయన. నేను ఆశ్చర్యం కాదు, ఇంకా పెద్ద మాట వాడాలి. అదేంటండి, మీరు వెళ్ళేదేమో మామూలు విదేశాలు కాదు, చాలామంది వెళితే అమెరికానో ఐరోపానో ఆస్ట్రేలియానో వెళతారు. ఐరోపాలో భాషా సమస్య ఉన్నా కూడా ఎలాగోలా ఎక్కువకొస్తారు. మీరు మనకి ఏమాత్రము నోరు తిరగని దేశాలు, ప్రదేశాలు, అసలు భాష, ఏ భాష కూడా మీకు తెలుసో నాకు తెలుసో తెలియదు, అక్కడికి వెళుతున్నారు, మీకు భయం వేయటం లేదా అని అడిగాను. ఒక నవ్వు నవ్వేసి, ఆ భయం వేస్తోంది, ఎందుకు వేయదు, మొదటిసారి వెళ్ళటం, ప్రదేశాలు తెలియదు, మనుషులు తెలియరు, భాష తెలియదు, భయం వేసే మాట నిజమే కానీ మరి వెళ్ళాలి కదా అన్నారు. అలా సాహసించి వెళ్ళింది పరవస్తు లోకేశ్వర్. సెప్టెంబర్ 2, 2012లో ఆయన 2 నెలల పాటు, 55 రోజులు అనుకుంటాను, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనా, ఈ 3 దేశాలు వెళ్ళి అక్కడ సిల్క్ రూటు ఛాయలు పట్టుకుని ఆ దారిలో ప్రయాణించి ఆ దారిని అన్వేషించే ప్రయత్నం చేశారు. చేసి వచ్చాక ఆ అనుభవాలు సిల్క్ రూట్లో సాహస యాత్ర అని రాశారు. వృత్తిపరంగా లోకేశ్వర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మూలాలు తమిళ దేశానికి చెందినవనుకుంటాను, కానీ ఆయన పెరిగి పెద్దయి పువ్వులు కాయలుగా వికసించింది భాగ్యనగరం, హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఆయనకు విపరీతమైన మక్కువ. సలాం హైదరాబాద్ అంటూ ఒక అతి చక్కని విపులమైన చారిత్రక వివరాలతో ఉన్న నవల రాశారు. అక్కడితో సంతృప్తి చెందక షహర్నామా అంటూ మూలల గురించి, నగరం మూలల గురించి, వాటి నేపథ్యాల గురించి హృద్యంగా చెప్పుకుంటూ ఒక మంచి పుస్తకం తెచ్చారు. మళ్ళా అదే హైదరాబాద్ నేపథ్యంలో కల్లోల కలల కాలం, ఇది నిజానికి సలాం హైదరాబాద్ నవలకు కొనసాగింపు, ఆ నవల తీసుకొచ్చారు. నాకు ఆయనతో రచయితగానే కాకుండా సహయాత్రికుడుగా చక్కటి ఆత్మీయ పరిచయం. స్కూటర్లపై ఛత్తీస్గఢ్ యాత్ర చేసి ఒక పుస్తకం రాశారు. అలాగే కలల దారుల్లో యూరప్ వెళ్ళి దాని గురించి రాశారు. అలాగే నల్లమల, ఎర్రమల అడవుల్లో ప్రయాణాలు చేసి అదో పుస్తకం. స్థూలంగా మనిషి ప్రజల పక్షపాతి, సామాజిక స్పందన అతని ఊపిరి, మట్టి అతని ఉనికి, మనిషి అతని ప్రేరణ. ఇప్పటి వరకు ఆ మనుషుల్ని వెతుక్కుంటూ, మట్టిని వెతుక్కుంటూ, మూలాలు వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగారు. అంతా కలిసి 16 దేశాలు లెక్క చెప్పుకుంటే. న్యూజిలాండ్, ఇటుపక్క ఉజ్బెకిస్తాన్, వెస్ట్ యూరప్, ఇవన్నీ కలుపుకుని 16 దేశాలు తిరిగారు. అయినా అది తీరే కోరిక కాదు, తీరే తపన కాదు. ఒక ముసాఫిర్గా, పరదేశిగా, దారి కాని దారుల్లో, దేశాల సరిహద్దుల్లో ఒంటరి బాటసారిగా తిరగాలి అన్నది నా అంతర్జ్వాల అంటారు
పరవస్తు లోకేశ్వర్. సైబీరియా మంచు ఎడారులు, గోబీ ఇసుక ఎడారులు, నైలు నది మూలాలు, పిరమిడ్లు, నైగారా జలపాతం, మిసిసిపి ఉద్ధృతం, ఆఫ్రికా కేకారణ్యాలు, ఖైబర్ బోలాన్ కనుమలు కాలినడకన పాకిస్తాన్ మీదుగా దాటి గాంధారం వరకు వెళ్లి శాంతియాత్ర చేసి స్నేహవారధులు నిర్మించాలి. ఇలాంటివి అతని కలలు. 2500 సంవత్సరాల నుంచి సముద్ర మార్గాల ఆవిష్కరణ వరకు ఆసియా యూరోపుల మధ్య వారధిగా ఉన్న సిల్క్ రూట్ వాణిజ్యానికి కాకుండా కళలు, మతాలు, సంస్కృతి, విజ్ఞానం ఇలా ఎన్నో విషయాల్లో వారధిగా నిలిచిన, ఇచ్చిపుచ్చుకోవటానికి వాహికగా నిలిచిన సిల్క్ రూట్ చూసి రావాలి అన్న ఉద్దేశంతో ఆ చారిత్రక సందర్శన కోసం నేను ఈ సిల్క్ రూట్ యాత్ర చేశాను అంటారు పుస్తకం ముందు మాటలో. అలా అంటూనే ఒంటరిగా తిండి తిప్పలే కాదు, టీనీలకు కూడా మొహం వాస్తూ భాష తెలియని దేశాల్లో తిరిగి రావటం అన్నది నిజానికి సాహసం కాదు, దుస్సాహసం అంటారు ఆయన. అది సాహసమో దుస్సాహసమో మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకా పుస్తకం గురించి చెప్పే ముందు పుస్తకంలో ఒక భాగం చదివి వినిపిస్తాను. కిర్గిస్థాన్ అనగానే సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్లకు చెంగిస్ ఐట్మతోవ్ గుర్తొస్తారు. మనలాంటి చాలామందికి లాగానే లోకేశ్వర్కు చెంగిస్ ఐట్మతోవ్ దాదాపు దైవంతో సమానం. ఆయన దేవుడు నమ్ముతాడో లేదో నాకు తెలియదు, కానీ చాలా అభిమానిస్తాడు ఈ రచయితని. ఆయన ఈ సాహసయాత్రలో పెట్టుకున్న ఒకానొక లక్ష్యం చెంగిస్ ఐట్మతోవ్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి, అతను నివసించిన ప్రదేశానికి వెళ్ళి అతన్ని కలిసి రావటం. ఆ దృష్ట్యా ఒక అధ్యాయంలో తనక్కడికి వెళ్ళటం, ఆయన సమాధిని పలకరించి రావటం, ఆ వివరాలు చెప్పుకొచ్చారు. ఆ భాగం ఇప్పుడు నేను చదువుతాను. ఆ రోజు కిర్గిస్థాన్ రాజధాని బిషకెక్కు 30 కిలోమీటర్ల దూరాన ఉన్న సోంగ్తోష్ గ్రామానికి వెళ్ళి అక్కడున్న ఆటాబేటీని సందర్శించాలి అని నిర్ణయించుకున్నా. ఆటాబేటీ అంటే కిర్గిజ్ భాషలో పెద్దల సమాధి అని అర్థం. ఆనాటి సోవియట్ యూనియన్లో జోసెఫ్ స్టాలిన్ పరిపాలనా కాలమంతా కఠిన నియంతృత్వం. సామ్రాజ్యవాద శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలి అన్న సాకుతో స్వంత పరిపాలనలో, స్వంత పార్టీలో ఏమాత్రం అసమ్మతి స్వరాలు, అభిప్రాయ భేదాలు తలెత్తిన రాత్రికి రాత్రే కేజీబీని పంపి వాళ్లను ఇళ్లల్లోంచి తీసుకువెళ్లి రహస్య ప్రదేశాల్లో నిర్బంధించి ఏకపక్ష విచారణలు తూతూ మంత్రంగా జరిపించి వాళ్లకు మరణశిక్షలు వేయటం చాలా సహజంగా జరిగిపోయిన కాలం అది. ఏ జైళ్లలో వాళ్ళని బంధించారో, ఎక్కడ విచారిస్తున్నారో, ఎక్కడ మరణశిక్ష అమలు పరుస్తున్నారో ప్రజలకే కాదు, దగ్గర బంధువులకు కూడా తెలిసేది కాదు. వారిని ఎక్కడ ఖననం చేశారో కూడా ఎవరికీ తెలిసేది కాదు. 1937లో చెంగిస్ ఐట్మతోవ్ 8 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి తొరకుల్ ఐట్మతోవ్ను కేజీబీ పోలీసులు రాత్రికి రాత్రి మాయం చేశారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా విద్యార్థికులు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. కిర్గిస్థాన్ కమ్యూనిస్టు పార్టీలో
చురుకైన కార్యకర్తలు. అప్పటి వరకు అమల్లో ఉన్న కిర్గిజ్ భాష లిపి అరబ్బీ, టర్కీ భాషల లిపులకు దగ్గరగా ఉండేది. ఆ లిపిని మార్చి బలవంతంగా రష్యన్ లిపిలో కిర్గిజ్ భాషను రాయాలి అని స్టాలిన్ ఆదేశించారు. ఆ ఆదేశం కిర్గిజ్ జాతి ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. విద్యాధికుడైన ఐత్మతోవ్ తండ్రి తరకుల్ ఐత్మతోవ్ ఈ భాషా విధానాన్ని వ్యతిరేకించారు. అది ఆయన చేసిన నేరం. 1937లో ఒక రాత్రి కేజీబీ పోలీసులు 137 మంది దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు. అందులో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు తరకుల్ ఐత్మతోవ్. ప్రభుత్వం తనను అరెస్టు చేయబోతుంది అన్న మాట ఒక వారం రోజుల ముందే ఆయన తన కుటుంబ సభ్యులందరికీ స్పష్టంగా చెప్పేశారు. పిల్లలందరినీ వాళ్ళ నాయనమ్మ దగ్గరికి పంపేశారు. చెంగిస్ ఐత్మతోవ్ పెంపకం అంతా ఆ తర్వాత కాలంలో నాయనమ్మ దగ్గరే జరిగింది. తండ్రి ఆచూకీ సహజంగానే ఎవరికీ తెలియలేదు. చెంగిస్ ఐత్మతోవ్ను ఆ పీడకల జీవితమంతా వెంటాడి వేధించింది. తండ్రి కోసం ఆయన తపించాడు, అన్వేషించాడు, ఎదురు చూశాడు. ఆ విషాదం నుంచి అతనిలో ఒక రచయిత జన్మించాడు. 1980లో 43 సంవత్సరాల తర్వాత ఆ 137 ఖైదీల విషాద రహస్యం ఒక ఆమెకు తెలిసింది. ఆమె తండ్రి 37లో బిషప్ జైలుకు కాపలాదారుగా పనిచేశాడు. ఆ 137 మందిని బిషప్కు దూరంగా కొండ లోయల్లో ఉన్న చోంగ్తాష్ అన్న గ్రామానికి తీసుకువెళ్ళి దాని పొలిమేరల్లో వాళ్ళందరినీ కాల్చివేసి ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులోనే అందరినీ సామూహికంగా ఖననం చేసినట్టు, ఆ దుర్మార్గపు పనిలో ఒక ఉద్యోగిగా తాను పాలు పంచుకున్నట్టు తన కూతురుకు అతను కొద్ది క్షణాల్లో చనిపోయే ముందు మరణశయ్య మీద చెప్పాడు. కూతురు 10 ఏళ్ల పాటు ఆ రహస్యాన్ని తనలోనే దాచుకుంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చెంది కిర్గిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు ఆమె ఈ రహస్యాన్ని కొత్త ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ వార్త తెలియగానే జాతంతా మొత్తం గొల్లుమంది. ఆ అమరుల్లో తన తండ్రి కూడా ఒకరు అని చెంగిస్ ఐత్మతోవ్కు స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన చొరవతో నూతన ప్రభుత్వం కదిలి ఆ చోంగ్తోష్ ప్రాంతమంతా తవ్వకాలు చేపడితే సామూహికంగా ఖననం చేసిన ప్రదేశంలో అస్థిపంజరాలు బయటపడ్డాయి. వాళ్ళందరికీ అక్కడే పేరు పేరున ప్రత్యేకంగా సమాధులు నిర్మించి ఆ స్థలానికి పెద్దల సమాధి అంటే కిర్గిజ్ భాషలో ఆటాబేటీ అని పేరు పెట్టారు. అక్కడ పెద్ద సభ, సంతాప కార్యక్రమాలకు స్వయంగా ఆ దేశపు అధ్యక్షుడే వచ్చి నిర్వహించారు. ఆ నిండు సభలో చెంగిస్ ఐత్మతోవ్ ప్రసంగిస్తూ తను చనిపోయినప్పుడు తనను కూడా అక్కడే ఖననం చేయాలి అని ప్రభుత్వాన్ని వేడుకొన్నాడు. 2008లో ఆయన పోయినప్పుడు ఆయన కోరిక ప్రకారం అక్కడే ఖననం చేసి సమాధి నిర్మించారు. అటువంటి చారిత్రక విషాదమైన ఆటాబేటీని సందర్శించటమే ఆ రోజు నా ఏకైక కార్యక్రమం. ఆ రోజు పొద్దున్నే 9 గంటలకు రోడ్డు మీదకు వచ్చేశాను. లోన్లీ ప్లానెట్ గైడ్ ప్రకారం బిషెక్లోని
ఓష్ బజారు నుంచి 365 నెంబరు బస్సు చోంగ్తోష్ గ్రామానికి వెళుతుంది. ఆ బస్సు కోసం నానా తిప్పలు పడ్డాను. అటు ఇటు అందరినీ అడిగాను. వాళ్ళు చూపించిన చోటల్లా తిరిగాను. కానీ లాభం లేకపోయింది. ఆ 365 నెంబరు బస్సు కోసం నేను 365 దినాలు వెతికిన బస్సు నాకు కనపడదు అని స్పష్టమైంది. ఆరుద్ర చెప్పిన ఒక జీవితకాలం లేటు అని నిశ్చయించుకుని ట్యాక్సీ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాను. అప్పుడు నా వెనక నుంచి నమస్తే అంకుల్ అన్న ఒక పిలుపు వినవచ్చింది. ఎవర్రా అని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగితే ఒక భారతీయ యువకుడు, 23-24 ఏళ్ల పిల్లగాడు. మీరు ట్యాక్సీలో వెళ్ళకండి అని హిందీలో నన్ను హెచ్చరించాడు. ఎందుకు అని ప్రయత్నిస్తే, వాళ్ళు మిమ్మల్ని మోసగించాలని చూస్తున్నారు. మీ దగ్గర పూర్తి డబ్బులు తీసేసుకుని మధ్యదారిలోనే వదిలేయాలని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజానికి ఆ ప్రాంతానికి విదేశీయులు ఎవ్వరూ వెళ్ళరు, అక్కడ మనుషులు కూడా తక్కువ ఉంటారు అని చెప్పుకొచ్చాడు ఆ కుర్రాడు. మరి ఎట్లా? అది చూడటం నాకు చాలా ముఖ్యం కదా అన్నాను నిస్సహాయంగా, దిగులుగా. ఓ పని చేద్దాం అంకుల్, మీరు నాతో పాటు మా హాస్టల్కి రండి. అక్కడ నాకు బాగా తెలిసిన ట్యాక్సీ ఉంది. డ్రైవర్ కూడా నాకు స్నేహితుడు. అందులో మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఆ యువకుడు. ఆ యువకుడికి కృతజ్ఞతలు చెప్పి అతడితో పాటు వెళ్ళాను. అతని పేరు అభిమన్యు బింద్రి. అక్కడ వైద్య విద్యార్థి. అతని స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. ఒంటరి బాటసారికి ఎవరో ఒకరు ఆపద్బాంధవుల్లా ఎదురవుతారు అన్నదానికి అభిమన్యు మంచి ఉదాహరణ. ఆ రోజు హాస్టల్కు వెళితే ట్యాక్సీ దొరికింది. అభిమన్యుకి ఆ పూట క్లాసులు లేవట. అతను నాతో పాటే వచ్చాడు. చోంగ్తోష్ గ్రామం చేరుకున్నాం. భీకరాకార పర్వతాల నడుమ ఉన్న లోయలో ఒక కుగ్రామం అది. అయితే ఆ గ్రామం దాటి 5-6 కిలోమీటర్లు వెళితేనే ఆటాబేటి వస్తుందట. ఆటాబేటి చేరుకుంటే దిగులు మేఘాలతో నా మనస్సు మసకబారిపోయింది. చుట్టూ కనపడుతున్న నల్లటి ఎత్తైన ముడతల మట్టి పర్వతాలు అంతకాలం ఆ రహస్యాన్ని మౌనంగా తమ కడుపులో ఎలా దాచుకున్నాయో అనిపించింది. 100 మంది ప్రజలు బలైనా లెక్కలేదు, కానీ ఒక్క శత్రువు కూడా తప్పించుకోకూడదు అన్న స్టాలిన్ ధోరణిని జ్ఞాపకం చేసుకున్నాను. వ్యక్తిగత అధికార అహంకారంతో తన కామ్రేడ్స్నే క్రూరంగా పొట్టన పెట్టుకున్నాడు కదా అని అసహ్యం వేసింది. ఆటాబేటి నిర్మాణం, నిర్వహణ చాలా గొప్పగా ఉన్నాయి. గడ్డకట్టిన విషాదాన్ని కూడా ఒక కళాత్మక ఖండంగా మలిచి భవిష్యత్తులో ఇలాంటి ఘోరం మళ్ళా జరగకూడదు అని మొత్తం మానవాళికే ఒక శాంతి సందేశం ఇస్తున్నట్టు దాన్ని నెలకొల్పారు. ఆకుపచ్చ లోయను ఒక పెద్ద ఉద్యానవనంగా నిర్మించి ఆ మృతవీరుల సమాధులు, వారి అన్ని వివరాలతో ఉన్న శిలాఫలకాలతో పాటు శాంతి స్తూపాలు, శిల్పాలు కూడా స్థాపించారు అక్కడ. ప్రవేశ ద్వారం నుంచి ప్రాంగణంలోకి వెళ్ళగానే ముందు మనకు ఎదురయ్యేది తుపాకీ గుండ్ల దెబ్బలు తగిలి ఆర్తనాదాలు చేస్తూ నేలకు ఒరుగుతున్న మూకుమ్మడి బందీల శిలా విగ్రహాలు. అప్పుడే మన కళ్ళ ముందు ఆ తుపాకీ తోటాలు తగిలి వారు ఆర్తనాదాలు చేస్తూ నేలకి ఒరుగుతున్నారేమో అన్న దుఃఖం మనల్ని చుట్టముట్టుతుంది. పెడరెక్కలు విరిచి తాళతో కట్టబడి వాళ్ళ కళ్ళు దిగంతాల వదులుకు చూస్తుంటే, తెరుచుకున్న నోళ్ల నుంచి ఆర్తనాదాలు వెలువడుతుంటే, బక్క చిక్కిన వాళ్ళ దేహాలు భూమాత ఒడిలోకి జారిపోతూ ఉంటే, అయ్యో చరిత్రలో ఇంత ఘోరం జరిగిందా అని మనం ఆ శిల్పాల ముందు మనం కూడా శిలలైపోతాం. ఒక పురాతన దుఃఖం మనల్ని ఆవహించి అటువంటి
రక్తసిక్త చరిత్ర మళ్ళా మళ్ళా జరగకూడదు అని, జరగకుండా చూడాలి అని లోపల మనం ప్రతిజ్ఞ చేసుకునేలాగా మనని చేస్తుంది. అభిమన్యుకి ఆ స్థల పురాణం గురించి నేనే చెప్పాను. అతను ఒకటే పరేషాన్. అయ్యో, 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నావు అంకుల్, ఈ సంగతి మాకెవరు చెప్పలేదే అని వాపోయాడు. సమీపంలో ఉన్న చెంగిస్ ఐత్మతవ్ సమాధిని కూడా సందర్శించాను. 2008 జూన్ 10న ఆయన మరణించారు. ఆ సమాధి ఆడంబరం లేకుండా చాలా సాధారణంగా ఉంది. కిర్గిజ్ జాతి జనులను తన రచనల ద్వారా జాగృతపరిచిన ఆ మహారచయిత అక్కడ పెరునిద్రలో ఉండటం నన్ను కలచివేసింది. ఆయన స్మృతుల్లో నేను నిండా మునిగిపోయి నిలుచున్నా. ఆయన సృష్టించిన పాత్రలన్నీ లీలగా చుట్టూ గాలిలో పరిభ్రమిస్తున్నట్టు నా భ్రమ. 2వ ప్రపంచ యుద్ధపు విషాదాన్ని, విలాపాన్ని ఆయన తన అక్షరాల్లో ప్రతిబింబించారు. స్త్రీ స్వేచ్ఛ కోసం జమిలియాను, అక్షరాస్యతతోనే స్త్రీ స్వేచ్ఛ సాధ్యము అని అల్తనాయిని, యుద్ధానికి భర్తను బిడ్డలను బలిపీఠం పైకి పంపిన స్త్రీమూర్తిగా సులైమనోవాను, ప్రేమమూర్తులుగా ధనియార్ దుష్యన్లను మనకు బహుకరించి తిరిగిరాని లోకాల్లోకి వెళ్ళిపోయిన ప్రపంచ ప్రజల ప్రియతమ రచయిత చెంగిస్ ఐత్మతవ్ తన బాల్య జీవితంలో తారసపడి తనను ప్రభావితం చేసిన స్త్రీలను, పురుషులను ఆయన జవము జీవము కలిగిన సజీవ మూర్తులుగా తన రచనలు సృష్టించినందుకే ఇవాల్టికి కూడా ఆ పాత్రలన్నీ మన కళ్ళ ముందు, మన మనసుల్లోనూ కదులుతూనే ఉన్నాయి. ఆయన సమాధి దగ్గర నిలబడి కొన్ని ఫోటోలు దిగాను. తర్వాత పెద్దల సమాధులన్నీ సందర్శించి శిలా ఫలకాలపై ఉన్న వివరాలన్నీ చదివాను. సందర్శకుల సందడి లేని ఆ ప్రశాంత, ఏకాంత, నిశ్చల, నిర్మల వాతావరణంలో ఆ పెద్దలంతా హాయిగా నిద్రపోతున్నట్టు అనిపించింది. వాళ్ళందరికీ మనందరి తరఫున నివాళులు అర్పించి వెనక్కి తిరిగాను. లోయలో నుంచి కారు వెడుతుంటే కిటికీలోంచి బయటకు చూశాను. విశాలమైన స్టెప్ మైదానాల అంచుల దగ్గర ఉన్న పర్వతాలు నాకు విషాదభరిత చూపులతో వీడ్కోలు చెబుతున్నట్టు అనిపించింది. కాలం చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క చోంగ్టాష్. ఇది ఈరోజు నేను చదువుదాము అనుకున్న అధ్యాయం. ఏదో ఒక నమ్రత కొద్దీ ఆయన దుస్సాహసం అన్నారు కానీ ఈ యాత్ర నిజానికి ఒక సుసాహసం. ఈ సిల్క్ రూట్ అన్వేషణలో ఆయన ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్, బుఖారా, సమర్ఖండ్, అలాగే అక్కడ ముల్లా నసీరుద్దీన్, తైమూర్ సమాధి ఇవన్నీ తిరిగారు. కిర్గిస్తాన్లో మనకి తెలియని ఒక ఊహకందని మరో లోకాన్ని మనకు పరిచయం చేస్తారు. వాళ్ళ స్థల పురాణం ప్రకారం దేవుడు తన విశ్రాంతి విహారాల కోసం ఉంచుకున్న ఒక భూఖండాన్ని ఏదో పరిస్థితుల్లో వీళ్లకు బహుమతిగా ఇచ్చాడట. అది వాళ్ళ పురాణ గాథ. అంత సుందరంగా ఉంటుందట. లోకేశ్వర్ కిర్గిస్తాన్లో దాదాపు 1 నెల రోజులు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉండి మూల మూలలో తిరిగారు. మనుషుల్ని కలిశారు, ప్రకృతి చూశారు, వాళ్ళ పురాణాలు విన్నారు. పురాణ పురుషులు మానస్సు విగ్రహాలు చూసి పరవశించారు. అక్కడ బిషెక్, ఓష్, ఉజ్గెన్, కారాకుల్ గ్రామాలు వెళ్ళారు. ఐసీకూల్ సరోవరం దగ్గరికి వెళ్ళారు. తాషర్బాద్ చైనా సరిహద్దు గ్రామం, అక్కడ మార్కోపోలో బస చేసిన సత్రం. అక్కడే ఆయన లోకేశ్వర్ ఒక యార్తా అన్న గుడారంలో ఒకరోజు. అలాగే సిల్క్ రూట్ కీలక బిందువు సారితాష్ గ్రామం. ఒక స్థానిక కుటుంబంతో ఒక రోజంతా గడపటం, వాళ్ళ ఇంట్లో అతిథిగా ఉండి మనుషులు, ఆటలు పాటలు, సరస స్నేహ సంభాషణలు, రాజ్ కపూర్ పాటలు, పెళ్లి బృందంతో తను కలిసి వేడుకలు,
అలాగే అక్కడ ఉజ్బెకిస్తాన్కు కిర్గిస్తాన్కు మధ్య ఉన్న వైషమ్యాలు, మధ్యలో అక్కడ రష్యన్లు ఉండటం, చైనాలో అడుగుపెట్టాక ఉగైర్ రాష్ట్రం వెళ్ళటం, అక్కడ కూడా మళ్ళా మత సమస్యలు, తనకు బాగా ఎదురైన భాషా సమస్య, ఎడారిలో ఒంటరి బస్సు ప్రయాణం, ఇసుక తుఫాన్లు దగ్గర నుంచి చూడటం, సిల్క్ రూట్లో ప్రముఖ బిందువు కాష్గర్ పట్టణం, అలాగే కూచే అన్న పట్టణంలో 4వ శతాబ్దపు బౌద్ధ గ్రంథకర్త కుమారజీవుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళటం, చైనాలో బౌద్ధం వ్యాప్తి గురించి, అప్పటి వాణిజ్య సామ్రాజ్యాల గురించి ఎన్నో వివరాలు, మధ్యలో ఆ కాష్గర్లోనే 4 పాకిస్తాన్ యువకులతో చక్కటి చెలిమి, యార్కండ్, హోటన్, డన్హంగ్. ఆ డన్హంగ్ అన్న ప్రదేశంలో అశ్వఘోషుని ఏకైక నాటకం దొరికిందట. లీషాన్ అన్న ప్రదేశంలో 170 మీటర్ల ఎత్తు ఉన్న బౌద్ధ విగ్రహం పైదాకా వెళ్ళటం, షియాన్ అన్న చోట ఉన్న ప్రసిద్ధి చెందిన 6000 టెర్రాకోట సైనికులు ఉన్న ఆ ప్రదేశాన్ని చూడటం, ఎనాన్ అన్న ఒక పట్టణం చిన్న ప్రదేశంలో, అది లాంగ్ మార్చ్, మావో తన అనుచరులతో కలిసి చేసిన లాంగ్ మార్చ్కి వ్యూహం అంతా అక్కడే జరిగిందట. అక్కడ వాళ్ళంతా ఉన్న ప్రదేశాలు, వాళ్ళు నివసించిన ఆ బంకర్లు అవన్నీ చూడటం, బీజింగ్, మావో మసోలియం, టియాన్మన్ స్క్వేర్, గ్రేట్ వాల్, కన్ఫ్యూషియస్ గుడి. లోకేష్ కాళ్ళతో మనమంతా కూడా మరోసారి మరో లోకాన్ని, మరో ప్రపంచాన్ని చూస్తాం. లోకేష్ అంటాడు, లోకేశ్వర్, సాహిత్యం నన్ను నడిపించే నావా అంటాడు. అలా అంటూనే భద్రజీవులు, ఇంట్లోంచి కాలు బయట పెట్టని వాళ్ళు, పౌల్ట్రీ ఫారం కోళ్ళు అని కూడా మంచి ఉద్దేశంతోనే ఎద్దేవా చేస్తాడు. అలాంటి లోకేశ్వర్ కాళ్ళల్లో మనం కళ్ళు కాళ్ళు కలిపి మనకి తెలియని ఒక ప్రపంచాన్ని, మనుషుల్ని, సంస్కృతిని చూసి రావటమే ఈ సిల్క్ రూట్లో సాహసయాత్ర. ఇది పుస్తకం వచ్చి 8 ఏళ్ళు అయింది. చాలామంది, ముఖ్యంగా యాత్రా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టపడ్డ పుస్తకం ఇది. ఇప్పటికీ ఇది నవోదయలోను మిగతా పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. ఈ పుస్తకం దొరకటం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, దాని అమ్మకాల గురించి కాదు. మనకి చక్కటి యాత్రా సాహిత్యం ఉంది, అది అందరికీ చేరాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రసంగాలు చేస్తున్నాను. మీరందరూ అవి చదవాలన్న ఉద్దేశంతోనే అవి ఎక్కడ దొరుకుతాయి అన్న మాట కూడా నేను చెప్తున్నాను. ఇది ఈ పుస్తకం గురించి నేను చేద్దామనుకున్న పరిచయం. మరొక 5 మహా అయితే 10 నిమిషాలు మీ అందరూ చేసిన వ్యాఖ్యలకు నా స్పందన కానీ, అడగబోయే ప్రశ్నలకు నా జవాబులు కానీ చెప్తాను. మీరంతా కూడా ఒక్కసారి గట్టిగా పరవస్తు లోకేశ్వర్కు హలో చెప్పే ఉంటారని నేను అనుకుంటున్నాను. జయభారతి గారికి ఇవాళ కూడా వచ్చారు, సంతోషం. నాగజ్యోతి గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్రసూన గారు హలో అండి. లోకేశ్వర్, వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఇప్పుడు సిడ్నీలో ఉన్నారు, దాదాపు 1 గంట అయి ఉంటుంది. అయినా కూడా ఇంత శ్రద్ధగా మా అందరినీ కలవటానికి మీరు ఈ వేదిక మీదకి రావటం అన్నది చాలా సంతోషం. అందరి తరఫున మీకు స్వాగతం లోకేశ్వర్. డేవిడ్ గారు హలో. రజనీ గారు ఎస్, మీరు రాకపోతే ఆశ్చర్యపడతాను, వస్తే సంతోషం. షరోన్, దిస్ ఈజ్ ఎ టాక్ about a travel by one of our friends for over 2 months to discover, to track again the Silk Route of the ancient times. He is Mr. Lokeshwar. He is here. Maybe you can say hello to Lokeshwar Sharin. Lokeshwar garu, షరోన్ అన్న ఆవిడ
లండన్లో ఉండే మంచి స్నేహితురాలు. భాష రాకపోయినా షీ కమ్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ అండ్ స్టేస్ దేర్ విత్ అస్. కేవి వాయిస్ గారు పూలకు థ్యాంక్స్. రమణజీవి గారు ఫస్ట్ టైం వచ్చారనుకుంటా, మీరు చూడటం నాకు చాలా సంతోషం. కాంతారావు గారు మీకు చెప్దామని అనుకున్నాను లోకేశ్వర్ గారు వాళ్ళు వస్తున్నారు అని, మీరు చెప్పలేకపోయినా మీరు వచ్చారు, సంతోషంగా ఉంది. కేవి వాయిస్ గారు ఆలస్యంగా వచ్చారు. అందరికీ ఒక్క మాట అండి, నాకు కొన్ని పట్టుదలలు ఉన్నాయి. నేను టైంకు మొదలెడతాను. నిజానికి 1 నిమిషం ముందే మొదలెట్టే ఊపులో ఉంటాను, కానీ 8 దాకా ఆగి కరెక్ట్గా టైంకే మొదలెడతాను. అంచేత అందరినీ కూడా నా అభ్యర్థన, దయచేసి 7:55 కల్లా మీరు లైవ్లోకి వచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని నేను మిస్ అవ్వను, మీరు నన్ను మిస్ అవ్వరు. ఓ నటరాజాచారి గారు, ఫైన్, యు ఆర్ హియర్. ఎక్కడన్నా ఎనీ క్వశ్చన్స్, ఎనీ అబ్జర్వేషన్స్? శైలజ కాళ్ళకూరి గారు, యూ హ్యావ్ మాస్టర్డ్ ద లైవ్ రీడింగ్ అంటున్నారు. థ్యాంక్స్ అండి. అండ్ యాక్చువల్లీ book openings used to have introductory author meetings with the part of books read out. You are making the event so smooth that we all enjoy to listen you. చాలా సంతోషం శైలజ గారు. మీకు లోకేశ్వర్ గారితో పరిచయం ఉందో లేదో, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఒకసారి హలో చెప్పండి. శైలజ గారు కాకినాడలో ఆ వృత్తిరీత్యా డాక్టరు, ప్రవృత్తి రీత్యా సాహిత్యం ఆవిడ ఊపిరి. కేవి వాయిస్ గారు అంటున్నారు, పరవస్తు లోకేశ్వర్ లోకం చుట్టేస్తాడని వారికి ఆ పేరు పెట్టి ఉంటారు తల్లిదండ్రులు, పేరును సార్థకం చేశారన్నారు. చక్కగా పట్టుకున్నారండి, కరెక్టే. వాళ్ళ తల్లిదండ్రుల ముందు చూపుకు మా ధన్యవాదాలు, అభివందనాలు. రజనీ అంటున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ విత్ అన్నోన్ ఫ్యాక్ట్స్. నిజానికి ఈ ఎపిసోడ్ చదవనా వద్దని సందేహించాను, ఎందుకంటే ఒక విషాదభరితమైన ఎపిసోడ్ ఇది. అయినా కూడా ఈ పుస్తకానికి ఒక కీలకమైన ఘట్టం ఇది. అలాగే చెంగిస్ ఐత్మతో పేరు విన్న ఎవరికైనా సరే ఆ విషాదాన్ని భరించే శక్తి ఉంటుంది అనే ఒక నమ్మకంతోనే ఆ ఘట్టం నేను ఎన్నుకున్నాను. అంతకన్నా సరదాగా సంతోషంగా ఉన్నవి ఎన్నో ఉన్నా కూడా. ఆర్ఎస్ వెంకటేశ్వరన్, చెంగిస్ ఐట్మతో రచనలు తెలుగులోకి అనువాదం చేసింది మా బరంపురం సాహితీ సంస్థ వికాసం అధ్యక్షులు ఉప్పల లక్ష్మణరావు గారు. అవునండి, అద్భుతంగా చేశారు ఆయన అనువాదాలు. వివినమూర్తి గారు, నమస్తే అండి, సంతోషం మీరు రావటం నాకన్నా ఎక్కువగా లోకేశ్వరుకు సంతోషం కలిగించే విషయం అంటున్నారు లోకేశ్వర్. నమస్తే వేణుమూర్తి గారు అని. తర్వాత రామారావు కన్నెగంటి కూడా వచ్చారు, సంతోషం. శ్రీనివాస్ బందా, చెంగిస్ ఐత్మతో మీద లోకేశ్వర్ గారికి ఉన్న అభిమానం అనుపమానం, అందులో అనుమానం లేదు. ఆయన చెప్పా కదా, ఆయన అంటే ప్రాణం లోకేశ్వర్కు. కృష్ణారావు, వచ్చావా? 2 రోజులు మిస్ అయ్యానయ్యా నిన్ను. మరి ఏమిటి, స్టార్ట్ లైక్ పులింగ్. సంధ్య ఎలా ప్రగడ, సంతోషం అండి మీరు రావటం. కేవి వాయిస్, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న వాక్యకు నిర్వచనంగా ఉంది చెంగిస్ గారి జీవితం. దురదృష్టవశాత్తు మీరు అన్నమాట నిజం. విద్యాసాగర్, lively description by Lokesh and equally live redemption by Amarendra. Thanks అండి. వివినమూర్తి, అధికారం వ్యక్తిలో భయం పుట్టిస్తుంది, వాడు రాక్షసుడైపోతాడు. నిజమే గాని ఇవాల్టి అమెరికా సంఘటన చూస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మామూలు అధికారులు కూడా
ఎలా వెన్నుముకతో నిలబడతారో మనకి తార్కాణాలు కనిపిస్తున్నాయి. మనమంతా కూడా సంతోషపడాల్సిన ఈ దుఃఖంలోనే కొంతమంది మనుషుల వైఖరి మీరు ఫేస్బుక్లో చూడండి. హ్యూస్టన్లో పోలీసు అధికారి అక్కడ జరిగే విషయాల మీద ఎలా మాట్లాడాడో చూస్తే మనకి మళ్ళా ప్రపంచం మీద, జీవితం మీద నమ్మకం పుడుతుంది. శ్రీనివాస్ బందా వివరాలు వింటుంటే వెళ్ళి వాలిపోవాలి అనిపిస్తుంది. వెళ్ళిపోండి సార్, మిమ్మల్ని ఆపేది ఎవరు? ఏమన్నా గైడెన్స్ కావాలంటే లోకేశ్వర్ చెప్తారు. రియల్లీ అన్ఇమాజినబుల్, బ్రేవ్, అడ్వెంచరస్ ట్రిప్, వెరీ గుడ్ విత్ యువర్ వాయిస్ అంటున్నారు మన కాట్రగడ్డ రజనీ గారు. గోపీచంద్ గారి అమ్మాయి అండి ఈవిడ. లోకేశ్వర్ గారు మీకు తెలియకపోతే ఆ వివరం చెప్తున్నాను. జై భారతి, మై డ్రీమ్ రూట్, లోకేశ్వర్ గారి ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయి అంటున్నారు. జై భారతి గారు, మీరు అక్కడ బైక్లో వెళ్ళాలి. కృష్ణారావు అడుగుతున్నారు, చెన్నై సూరి గారు మీకేమవుతారు అని పరమస్థ లోకేశ్వర్ అడుగుతున్నారు. దీనికి మీరు ఆయనకి ప్రైవేట్గా జవాబు చెప్పాలి సార్. సిఏ ప్రసాద్, ఈ పుస్తకాలన్నీ లోకేశ్వర్ గారి ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నవి. ముఖ్యంగా చెంగిస్ ఐక్మతోవ్ రచనలు చదివినప్పుడు మనసంతా ఆలోచనతో నిండిపోతుంది అంటున్నారు. కృష్ణమూర్తి, కంగ్రాచులేషన్స్ లోకేశ్వర్ గారు, గ్రేట్ ఎక్స్పీరియన్స్, వెరీ ఇన్స్పైరింగ్ అంటున్నారు. నటరాజాచారి గారు, ఈయన అమెరికాలో ఉంటారు. ఆయన అంటున్నారు, సచ్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ బుక్, కమ్ టు నో మెనీ న్యూ థింగ్స్ అబౌట్ ద డార్క్ యాంగిల్స్ ఆఫ్ ది ఇమీడియట్ హిస్టరీ, థ్యాంక్ యూ అంటున్నారు నటరాజాచారి గారు. వేణుమూర్తి అంటున్నారు, పొద్దున్నే ఆలస్యంగా లేవండి, ఎందుకంటే లోకేశ్వర్కు ఇప్పుడు అర్ధరాత్రి. నా అనుమానం ఏమిటంటే ఇంత సంతోషం మూటగట్టుకున్న తర్వాత లోకేశ్వర్కు ఇవాళ నిద్ర పట్టకపోవచ్చు, అంచేత పొద్దున్నే ఆలస్యంగా లేవడం అన్న ప్రస్తావన రాదు. సుధామయ్యి సత్తినపల్లి, ఆవిడ కూడా చూస్తున్నారు, సంతోషం. కృష్ణారావు ఉపద్రష్ట, పీడిఎఫ్ కాపీ ఈమెయిల్కు పంపగలరా అమరేంద్ర గారు అంటున్నారు. ఈ ప్రశ్న లోకేశ్వర్ సమాధానం చెప్పాలి. ఆయన దగ్గర సమాధానం తీసుకుని నీకు చెప్తాను కృష్ణారావు. చెప్పేశారు ఆయన, నో పీడిఎఫ్ ప్లీజ్ అని చెప్పేశారు ఆయన. అంచేత మనకి నవోదయ కాచిగూడలోని పుస్తకాలు దొరికితే అక్కడ తీసుకోవాలి. రైట్ అండి. జై భారతి గారు, తప్పకుండా ఆ రూట్లో వెళ్ళి 25 దేశాలు బైక్ ట్రిప్ చేయాలని నా ప్రయత్నం అంటున్నారు. సో రైట్, ఇక్కడతో ఈ పుస్తకం గురించి ప్రస్తావన ముగిద్దాం. రేపు అనుకోకుండా మళ్ళా నా ఐరోపా యాత్ర, యువకుడు వేమూరి రాజేష్, ఆయన ఐరోపాలో మొత్తం 16 దేశాలు తిరిగారు. అక్కడే నాకు తెలిసినంత వరకు 3 ఏళ్ళు అనుకుంటా యూరోప్లో పనిచేశారు. ఆయన చేసినప్పుడు ఆయన తిరిగిన అనుభవాలతో నా ఐరోపా యాత్ర అనే పుస్తకం రాశారు. అది మనం రేపు మాట్లాడుకోపోతున్నాము. అందరూ కూడా ఇందాక చెప్పినట్టు దయచేసి 8ంటికి, వీలైతే 7:55కి వచ్చేస్తే ఎక్కడ ఎవరు ఎవరిని ఏమీ మిస్ అవ్వకుండా మనం కలుసుకుందాం. అందరూ ఉన్నందుకు విన్నందుకు చాలా సంతోషం. ఒక 5 నిమిషాలు ఎక్కువైంది, అది నా తప్పు కాదు, లోకేశ్వర తప్పు. ఆయన రావటం వల్ల 10 మంది సంతోషం హర్షం వ్యక్తపరచడం, అవన్నీ చదివి వినిపించడం నా బాధ్యత కాబట్టి ఆ పని చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి వచ్చినందుకు విన్నందుకు మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. గుడ్ బై, గుడ్ నైట్. రేపు కలుద్దాం 7:55కు. గుడ్ నైట్ అగైన్.